ఏ హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ వరల్డ్ వైడ్గా పుష్ప మేనే చాలా బాగా నడుస్తుందని మీరు అందరూ కూడా సినిమాని అయితే చూసి ఎంజాయ్ చేస్తున్నారు. బట్ వన్ ఆఫ్ ద మెయిన్ టెక్నీషియన్ ఆఫ్ పుష్ప టు ద రూల్ నుంచి ఒక టెక్నీషియన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆయన తన ఐతో క్యాప్చర్ చేసిన ప్రతి మూమెంట్ కూడా చాలా బ్యూటిఫుల్గా మన ముందుకు కనబడుతూ ఉంటుంది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్మ్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ పుష్ప 2 లాంటి ఒక బిగ్ బడ్జెట్ ఫిల్మ్‌లో కూడా ఆయన ఒక పార్ట్ అవ్వడం జరిగింది. అండ్ హి ఈజ్ నన్ అదర్ దాన్ శ్రీకాంత్ దారావత్ గారు మనతో ఉండడం జరిగింది. మరి ఆయనతో మాట్లాడి వాట్ ఈస్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ 'పుష్ప 2' ఇలాంటి చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? హాయ్ ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నెర్వస్‌గా కనబడుతున్నారు. అంటే నాకెందుకో ఎప్పుడు కూడా కెమెరా వెనకాల ఉన్న వాళ్ళందరూ ఇలాగే ఉంటారు. వాట్ ఈస్ దట్ రీజన్? ఫస్ట్ టైం అంటే కెమెరా వెనకాల నుంచి ఇలా ముందుకు రావడం ఎప్పుడు వెనకాల నుంచే కదా. Yes. సో ఫస్ట్ టైం. ఓకే. బ్రో, బట్ మీరు క్యాప్చర్ చేసిన ప్రతిదీ కూడా ఆడియన్స్‌కి మేము ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎవర్ స్మైల్ గానీ, ఎమోషన్ ఇవన్నీ కూడా. బట్ కెమెరా వెనకాల ఉన్న మీరు మాత్రం ఎందుకు అంత రిస్ట్రిక్టెడ్‌గా ఉంటారు ప్రతిసారి? అంటే మేము ఒక థింగ్ మీదే ఫోకస్ చేయం కదా. ఓకే. మాకు మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఒక్కటే సైడ్ కాకుండా లైటింగ్ చూసుకోవాలి, యాహ్! కెమెరా మూమెంట్ చూసుకోవాలి, సన్ బయట ఎక్స్టీరియర్ షూట్ చేసినప్పుడు సన్ పాత్ మారుతూ ఉంటుంది, అది కంట్రోల్ చేస్తూ ఉండాలి ఎప్పుడు. సో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు టెన్షన్గా ఫోకస్డ్గా ఉంటాం. నాకెందుకో 'మహర్షిలో' మహేష్ బాబులా కనబడుతుంది. టైం దొరికినప్పుడల్లా ఎళ్లి ఫార్మింగ్ చేసుకుంటూ, మళ్ళీ అవ్వగానే మళ్ళీ వర్క్ చేసుకోవడం. Yeah, yeah. హౌ యూ ఎంజాయ్ దీస్ 2 ప్రొఫెషన్స్? అంటే నాకు మా ఊరంటే కొంచెం చాలా ఇష్టం. ఎప్పుడు కొంచెం టెన్స్ ఫీల్ అయినా అంటే వర్క్ నుంచి కొంచెం రిలీఫ్ దొరికిన ఊరికి వెళ్ళిపోతూ ఉంటా ఫ్రెండ్స్‌తో. అంటే అక్కడ ఫామ్ హౌస్ లాగా వాళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ ఓకే. టైంని. సో ఇంటికెళ్ళి అంతా పని చేయడం బావుంటది. ఆ ఎంజాయ్. వావ్! ఒకరోజు ఏదో సరలక్ష్మి టిఫిన్స్‌లో ఘీ దోస ఏదో తినేసి గోవాకి వెళ్ళిపోయినట్టు ఉంటదండి. అంతే. అంతే. అలా వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఊరికి. బట్ హౌ యూ ఎంటర్ ఇన్ ద ఫిల్మ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా అయింది? అన్‌ఫార్చునేట్‌లీయా? లేకపోతే అంతా ప్లాన్ చేసుకోనా? లేకపోతే ప్లాన్ అంటే ఏం లేదు. అంటే ఇక్కడి దాకా వస్తామని ఎప్పుడు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు కదా. ఒకటి ప్లాన్ చేస్తే ఒకటి అవుతా ఉంటది యాహ్! ఎప్పుడు లైఫ్‌లో. సో స్టార్టింగ్ ఫోటోగ్రఫీ నుంచి స్టార్ట్ అయ్యా. యాహ్! అంటే ఫోటోగ్రఫీ చేయాలి, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది స్టార్టింగ్ నుంచి. సో ప్రాపర్ గేర్ ఉండేది కాదు ఎప్పుడు. ఫస్ట్ స్టార్టింగ్ మొబైల్ ఫోటోగ్రఫీ చేసేవాడిని. యాహ్! మొబైల్ చిన్నగా ఐఫోన్ తీసుకొని దాంట్లో ఫోటోస్ బాగొస్తాయేమో అని అందరూ చెప్పడం వల్ల అలా ఫోన్ తీసుకొని దాంతో ఫోటోస్ తీయడం. మ్యాక్రో ఫోటోగ్రఫీ చాలా ఇంట్రెస్ట్. సో మీరు నా ప్రొఫైల్‌లో కూడా యాహ్! ఉంటాయి ఫీడ్ ఇప్పటికి. అంతా చూస్తే అదే లాక్‌డౌన్ కనబడుతుంది. అంతా నేను యాహ్! మ్యాక్రో ఫోటోగ్రఫీతోనే గడిపేశాను. అప్పుడే అంటే ఫస్ట్ టైం లాక్‌డౌన్ ఇవాళ రేపు పడుతుందనంగా ముందు రోజు నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ షూట్ అనమాట ఆ రోజు. ఆ రోజు షార్ట్ ఫిల్మ్ తీసాం. దాని తర్వాత రోజు లాక్‌డౌన్. సో మా హోమ్ టౌన్‌లో చేసాం మెదక్‌లో. ఓకే. అక్కడే మా ఫ్రెండ్స్ అందరూ లాక్ అయిపోయారు ఆ రోజు. సో వాళ్ళందరినీ పంపించిన తర్వాత సో అలా తర్వాత లాక్‌డౌన్ అంతా నేను మ్యాక్రో ఫోటోగ్రఫీ చేస్తూనే గడిపేశాను. బీటెక్ టైంలో. బీటెక్ చేశాననమాట. బీటెక్ టైంలో. సో ఆ తర్వాత సినిమాటోగ్రఫీ ఏంటంటే ఫస్ట్ మా ఫ్రెండ్‌తో షార్ట్ ఫిల్మ్ అనుకున్నాం. అప్పటిదాకా ఫోటోగ్రఫీయే. సినిమాటోగ్రఫీ అంటే సినిమాలు చూడడం, ఎంజాయ్ చేయడం. నేను ఒక నార్మల్ ఆడియన్‌ని అప్పటిదాకా. ఓకే. సో ఫస్ట్ టైమ్ ఒక సినిమాటోగ్రఫీ. సో ఫోటో నుంచి ఒక విజువల్‌కెళ్తున్నాం మనం అని చెప్పి ఏం తెలీదు. యూట్యూబ్‌లో అలా కొన్ని 2 వీడియోస్ చూశాను షార్ట్ ఫిల్మ్. ఏం అర్థమయ్యేది కాదసలు. సో సరే అని చెప్పి ఒక చిన్న కెమెరా తీసుకొని క్యానన్ 200 కెమెరా తీసుకొని ఫస్ట్ టైమ్ రోల్ చేసినప్పుడు అంటే ఫోటో నుంచి సడెన్‌గా మారింది విజువల్‌లోకి. ఫస్ట్ టైమ్ ఒక విజువల్ క్రియేట్ చేసినప్పుడు ఒక కొత్త ఫీలింగ్ స్టార్ట్ అయింది. అరే! క్రియేటింగ్ విజువల్ ఈజ్ మోర్ బ్యూటీ. మనం అంటే లైటింగ్ గానీ, కాంట్రాస్ట్ గానీ ఎవ్రీథింగ్ చాలా అంటే అప్పుడు అర్థమైంది. ఓహ్! దీంట్లో ఇంకా బ్యూటీని మనం దీంట్లోకి ఎళ్ళొచ్చు. ఇది ఇంట్రెస్టింగ్ ఉంది ఇంకా. అలా సినిమాటోగ్రఫీకి జర్నీ స్టార్ట్ అయింది. బ్యూటిఫుల్ బ్రో. ఒక యాక్టర్ ఎప్పుడు కూడా ఒక సినిమా చూస్తున్నప్పుడు ఎదుటి యాక్టర్ ఎలా యాక్ట్ చేస్తున్నాడో చూస్తారు. హ్మ్. అలాగే మీరు థియేటర్‌లోకి వచ్చినప్పుడు లైటింగ్ అట్లా పెట్టారా లేదా? ఆ! అలాగే అంతే. ఇంటర్వ్యూలోకి అంతే. వచ్చినప్పుడు అంతే. లైటింగ్ అట్లా పెట్టారా ఆ! లేదా? అంతే. ఇవే మైండ్‌లో రన్ అంతే. అవుతుంటే అవునవును. అంటే సినిమాని మేము సినిమాటోగ్రఫర్స్ తక్కువ ఎంజాయ్ చేస్తామేమో అనిపిస్తది. అంటే చేస్తాము. కాకపోతే ఇంకిది ఇలా చేసుంటే బాగుండేదేమో, మనమైతే ఇలా యాహ్! చేసేవాళ్ళమేమో, అదే తిరుగుతా ఉంటది. రన్ అయితా ఉంటది. ఎప్పుడైనా ఏదన్నా లైన్ వింటున్నప్పుడు ఆటోమేటిక్‌గా మన బ్రెయిన్ ఒక విజువల్ రన్ అవుతది ఎనకాల. యెస్. యెస్. ఏదైనా ఒక మనిషి ఇట్లా నడుస్తున్నాడు ఒక కొండపైన అన్నప్పుడు ఒక విజువల్ నాకో విజువల్ రన్ అయితది. మీకో విజువల్ రన్ అయితది. మీకు ఎనకాల గ్రీనరీగా రన్ అవుతుండొచ్చు. నాకొక డ్రైగా రన్ అవుతుండొచ్చు. సో, ఎవ్రీ బ్రెయిన్ కొత్తగా ఆలోచిస్తది గదా! అలాగనే ఒక సినిమాటోగ్రాఫర్ ఏదో ఒక సినిమా ఎళ్ళినప్పుడు వేరే సినిమాటోగ్రాఫర్ ఇలా చేశాడు. మనం ఇలా చేసేవాళ్ళం అని చెప్పి ఒక థాట్ వస్తది. అలా రన్ అవుతా ఉంటది ఎప్పుడు. ఈ కట్ ఇలా పెట్టారు. అలా పెట్టుంటే బాగుండేది. అరే! ఇక్కడ మ్యాచ్ కట్ ఉంది అలా. అలా ఎక్కువ టెక్నికల్ పర్స్పెక్టివ్ రన్ చూసినప్పుడు ఉంటది. కన్నా చేసినప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అంతే ఆబ్వియస్‌గా చేసినప్పుడు ఎంజాయ్ బ్యూటిఫుల్. చేస్తాం. బట్ ప్రతి లైఫ్‌లో ఒక ప్రొఫెషన్ ఎంజాయ్ అంటే ఎంచుకున్నప్పుడు ఒక మోటివేషన్ ఉంటుంది బ్రో. హ్మ్. దీంట్లోకి స్టెప్ ఇన్ ఎందుకు అవ్వాలి? లేకపోతే ఆ మోటివేషన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ పర్సన్స్ నుంచి రావచ్చు. హ్మ్. వాట్ ఈస్ దట్ మోటివేషన్ ఇన్ యువర్ లైఫ్? ఎవరు ఫస్ట్ టైమ్
ఈ క్యాప్చరేషన్ కానీ లేకపోతే ఈ కెమెరాని పట్టుకోవడం కానీ దీంట్లో వచ్చే ఫీల్ కానీ మీకు తెలియజేసింది? నా ఫ్రెండ్ వంశీ అని అతనే డైరెక్టర్. ఫస్ట్ టైం షార్ట్ ఫిల్మ్ చేద్దామని. అతను డేవిడ్ ఫించర్కి పెద్ద ఫ్యాన్. ఆ సినిమాలంతా చూపిస్తూ నాకు ఇది ఇట్లుంటుంది అట్లుంటుంది అవన్నీ చూసినప్పుడు అవునా అవునా అని చెప్పి అలా వాడు చేద్దాం మనం ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అని చెప్పి చిన్నగా మా ఉంటున్న హోమ్లోనే పెంట్ హౌస్లోనే ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం. అప్పుడే స్టార్ట్ అయింది జర్నీ సినిమాటోగ్రఫీ గురించి. లెర్నింగ్ ఫ్రమ్ ద మిస్టేక్స్ అంటూ ఉంటారు కదా, సో అక్కడి నుంచి నేర్చుకున్న మెయిన్ మిస్టేక్స్ ఏముంటాయి బ్రో మెయిన్గా? ఎవ్రీడే నేర్చుకుంటాం. ఎవ్రీడే ఇవాళ కూడా ఎవ్రీడే కొత్త విషయం నేర్చుకోవాలి. అది నా మెయిన్ మోటివ్. ఎప్పుడు ఇవాళ ఏం నేర్చుకోకపోతే అరే ఇవాళ ఏం నేర్చుకోలేదనే బాధ ఉంటుంది పడుకునేటప్పుడు. అది ఫస్ట్ నుంచి పెట్టుకున్నా కెరీర్ స్టార్టింగ్ నుంచే. అసలు ఇవాళ ఏం నేర్చుకున్నాం అని పడుకునే ముందు ఒక్కసారి ఆలోచించుకుంటా. ఇవాళ ఏం తప్పు చేసాం, నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వదు, ఏం నేర్చుకున్నాం, ఫస్ట్ కొత్త విషయం ఇవాళ ఏం తెలుసుకున్నాం, ఇవాళ షూట్కి వెళ్ళాం కొత్త విషయం ఏం తెలుసుకున్నాం అనేది ఉంటుంది ఎప్పుడు. బట్ ఒక సినిమాటోగ్రాఫర్గా ఫోటోని ఎక్కువ ఎంజాయ్ చేస్తారా, వీడియోని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు క్యాప్చర్ చేయడం? ఆబ్వియస్లీ వీడియోనే కదా సినిమాటోగ్రఫర్ అంటే. ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ ఎట్లా ఎంజాయ్ చేస్తారో మేము అట్లా వీడియోని ఎంజాయ్ చేస్తాం. మూమెంట్, కెమెరా మూమెంట్స్ని కానీ ఆ మూమెంట్ అయినప్పుడు లైటింగ్ కానీ అది ఎక్కువ ఎంజాయ్ చేస్తాం ఆబ్వియస్గా వీడియో. బట్ ఫస్ట్ స్టెప్ ఇంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా పాసిబుల్ అయింది? అంటే అదే షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు, అలా సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ అన్నీ చేసేటప్పుడు ఒక సాంగ్ షూట్ చేసినప్పుడు మా ఫ్రెండ్ పవిత్ర అని అమ్మాయి అక్కడ సడన్గా షూట్కి వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి. సో ఆమె తర్వాత ఆ సాంగ్ చూసి తనకు నచ్చి మేము అలా ఫ్రెండ్స్ అయ్యాము. తర్వాత ఆమె సార్కి పరిచయం చేయడం, ఆ తర్వాత సార్కి నేను సుకుమార్ సార్కి ఫొటోస్ తీసేవాడిని పర్సనల్గా. వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ఏమున్నా ఫంక్షన్స్ ఉన్నా నేనే వెళ్ళి పర్సనల్గా ఫొటోస్ తీసేవాడిని. సో అక్కడ తబిత అక్కకి బాగా నచ్చి నా వర్క్స్ నచ్చి నేను అక్కని అడిగాను ఇట్లా సినిమాటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉందంటే సార్ కూడా నా వర్క్స్ చూసి బాగా తీస్తావు అది అని చెప్పి నన్ను పార్ట్ 1 జరిగేటప్పుడు కొన్నిసార్లు వెళ్ళేవాడిని, సెట్ విజిట్ చేసేవాడిని. అప్పటికి ఇంకా అంటే అడగలేదు, జస్ట్ విజిట్ కానీ వెళ్ళేవాడిని. అక్కడక్కడ ఒక 4-5 టైమ్స్ అలా వెళ్ళాను. ఏం అర్థమయ్యేది కాదు అప్పుడు, తెలియదు అంటే ఆ లైటింగ్స్ కానీ అక్కడ క్రూ కానీ చూసి ఏం అర్థమయ్యేది కాదు. నేను పార్ట్ 2 చేయాలనుకున్నప్పుడు సార్ని అడిగాను, అది పార్ట్ 1 జరిగేటప్పుడే ఇప్పుడు ఏం చేసావు పార్ట్ 2కి మొత్తం కంటిన్యూ అవ్వు, బాగుంటుంది, స్టార్టింగ్ నుంచి బాగుంటుంది, మధ్యలో ఎందుకు అని చెప్పి సార్ అప్పుడు అలా నన్ను తీసుకున్నారు పుష్పకి. బట్ ఒక గ్రేట్ ఎమోషనల్ బాండ్ మీకు పవిత్ర గారికి ఉందని తెలుస్తూ ఉంటుంది. బట్ అది ఎలా బిల్డ్ అయింది ఫ్రమ్ డేస్ టు డేస్, ఇయర్స్ టు ఇయర్స్, అంటే ఎలా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు అనేది? కన్స్ట్రక్ట్ అంటే మేము ఆ షూట్ తర్వాత సాంగ్ రిలీజ్ అయినప్పుడు కలిసాము ఒకసారి. తనకు నేను ఒకసారి ఫోటోషూట్ చేశాను, అంటే ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి తను ఫోటోషూట్ చేద్దాం, నేను ఖాళీ ఉన్నాను, ఏదైనా పోర్ట్రేట్ ఫోటోషూట్ చేద్దాం అని చెప్పి అలా మేము ఫస్ట్ టైం ఫొటోస్ చేసినప్పుడు ఆ ఫొటోస్ చూసి సార్ చూస్తారు కదా, ఆయనకు బాగా నచ్చి బాగా తీశాడు అది అని చెప్పి తను చూపించినప్పుడు, తర్వాత సార్ని ఒకసారి తీసినప్పుడు ఆయనకి అది బాగా నచ్చి అలా. గ్రేట్ సార్. అసలు అంటే మన వర్క్ ని రికగ్నైజ్ చేయడానికి అది సుకుమార్ సార్ దగ్గర ఉన్న ఫస్ట్ అతనికి చూస్తేనే అర్థమైపోతుంది ఈ మనిషిలో మ్యాటర్ ఉందా లేదా అని, చూస్తేనే చెప్పేస్తారు ఆయన అట్లా మైండ్ రీడింగ్ చేస్తారో ఏం చేస్తారో, ఫేస్ రీడింగ్ వచ్చో తెలియదు కానీ ఇది చూస్తే ఈ మనిషిలో మ్యాటర్ ఉందని చెప్పి ఆయన పట్టేస్తారు సార్. బట్ స్టెప్ ఇంటూ అంటే పుష్ప 2 అంటే ఒక బిగ్ బడ్జెట్ ఫిల్మ్లోకి ఎంటర్ అయినప్పుడు అంటే అది ఒక రెస్పాన్సిబిలిటీయా, ప్రెజరా, బర్డెన్ ఎలా ఫీల్ అవుతారు ఒక సినిమాటోగ్రాఫర్గా అందులోకి వెళ్ళినప్పుడు? సో రెస్పాన్సిబుల్గానే ఫీల్ అవ్వాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడే ప్రెషర్ ఫీల్ అవుతాం. సో ప్రెషర్స్ ఉంటాయి, ప్రెషర్స్ని దాటుతూ ఎవ్రీడే అంటే ఏ లెవెల్ ఆఫ్ వర్క్ చేసే వాళ్ళకి, ఇప్పుడు సుకుమార్ సార్కి ఒక ప్రెషర్ ఉంటుంది, ఆ డిఓపికి ఒక ప్రెషర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఏ డిపార్ట్మెంట్కి ఆ ప్రెషర్స్ అనేటివి ఉంటూనే ఉంటాయి. ఎవ్రీ వన్ రెస్పాన్సిబుల్. మనం వీళ్ళకి తక్కువ వర్క్ ఉందని అనుకోలేము, ఎవరి వర్క్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి. నేను బేసిక్గా మోర్ లైటింగ్ కంటిన్యూటీ అనేది చూసుకునేవాడిని సినిమాలో కంప్లీట్గా త్రూఅవుట్. ఇప్పుడు ఇవాళ ఒక సీన్ జరిగింది, మేము ఒక షూట్కి వెళ్ళాం, ఒక సీన్ జరిగింది ఒక లొకేషన్లో, ఒక 3 days ఇక్కడ షూట్ జరిగింది, మళ్ళీ ఏదో యాక్టర్స్ డేట్స్ వల్ల ఇంకో షూట్కి వెళ్ళాం, అక్కడ తర్వాత 3 months తర్వాత మళ్ళీ యాక్టర్ డేట్ రావడం, సో మళ్ళీ ఆ సీన్ రిపీట్ చేస్తాం. సో ఈ సీన్ని మళ్ళీ ఇప్పుడు తీసాం కదా, మళ్ళీ తర్వాత 3 months తర్వాత వచ్చి తీస్తాం. సో సేమ్ లైటింగ్ మెయింటైన్ చేయాలి. సో అది ఒక టఫెస్ట్ జాబ్ అనమాట. ఇవాళ ఈ లైటింగ్ పెట్టారు, ఈ డిస్టెన్స్లో ఉంది, ఇక్కడ ఈ లైట్ ఇక్కడ డిస్టెన్స్లో ఉంది, ఈ కలర్ టెంపరేచర్లో ఉంది, ఈ క్యాటర్ ఇక్కడ నుంచి ఉన్నాడు, సో ఇటు నుంచి ఈ లైట్స్ పెట్టాం, ఈ డిస్టెన్స్లో పెట్టాం, ఈ లొకేషన్ ఇలా ఉండే అని చెప్పి కంప్లీట్ ఒక డయాగ్రామ్ వేసేవాడిని నేను. ఫస్ట్ ఒక షూట్కి వెళ్ళే రోజు షూట్ స్టార్ట్ అయ్యేటప్పుడు లైటింగ్ ఏమేమి చేసామో కంప్లీట్ డయాగ్రామ్ వేసేవాడిని, వేసి ఎవ్రీ డీటెయిల్ రాసేవాడిని. ఈ లైట్ ఇంత డిస్టెన్స్లో ఉంది, ఇంత కలర్ టెంపరేచర్లో ఉంది, అది ఆ లైటింగ్ కంటిన్యూటీ మెయింటైన్ చేసేవాళ్ళం. ఇప్పుడు
అప్పుడే కదా అంత బిగ్ బడ్జెట్ సినిమాల్లో ఇది పెద్ద థింగ్ అనమాట. అంటే అందరూ అనుకుంటారు ఒకటేసారి షూట్ అయిపోయి ఉండొచ్చు అని. బట్ ఆ సీన్ మేము ఎన్నిసార్లు చేసాము బయట జనాలకు అసలు ఐడియా ఉండదు. 4 times 5 times రిపీట్ చేసి ఉంటాం. చిన్న డైలాగ్ సార్కి ఏదో డైలాగ్ ఎడిట్ చేసేటప్పుడు ఒక డైలాగ్ కొత్త డైలాగ్ వస్తుంది, అరే ఇది ఇలా చేస్తుంటే బాగుంటుందని ఒక ఐడియా వస్తుంది కదా అప్పుడు. సో ఇంకా మళ్ళీ షూట్కి వెళ్ళి మళ్ళీ అక్కడ చేయడం, ఏది చేసినా సినిమా కోసమే. ఫైనల్గా సినిమా మంచి అవుట్పుట్ రావడానికి. 5 నిమిషాలు కోడ్ లాంగ్వేజ్ అంతా మాట్లాడారు బ్రో. నాకు అసలు ఒక్క అర్థం కాలేదు, భయం వేసింది ఇంకా మాట్లాడితే ఇంకంత బయటకు. బట్ ఎనీవేస్, అండ్ ఈ ప్రొసీజర్ మొత్తంలో ఏ మూమెంట్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఒక సినిమాటోగ్రాఫర్? యాక్టర్స్ బాగా అంటే ఏదైనా కెమెరా మూమెంట్, ఇప్పుడు ఫైట్ సీక్వెన్స్ ఉంది అక్కడ డైరెక్టర్ మైండ్లో, ఫైట్ కొరియోగ్రాఫర్ మైండ్లో ఏ విజన్ అయితే ఉందో అది మేము క్యాచ్ చేసి అది అందించినప్పుడు మేము ఎంజాయ్ చేస్తాం. ఎవరైనా మన వర్క్ని గుర్తించినప్పుడే మనం ఎంజాయ్ చేస్తాం. సో అది వాళ్ళు ఆన్ స్పాట్లో వాళ్ళందరూ అలా షాక్ అయ్యి అలా అది వచ్చింది, వాళ్ళు అనుకుంది మేము తీయగలిగినప్పుడు ఎంజాయ్ చేస్తాం. బట్ ఈ జర్నీ మొత్తంలో ఏ లెర్నింగ్ లెసన్స్ మీరు నేర్చుకుని బయటకు వచ్చారు పుష్ప పార్ట్ 2 కంప్లీట్ అయినప్పుడు? లెర్నింగ్ లెసన్స్ చాలా ఉన్నాయి, పర్సనల్గా చాలా ఉన్నాయి, ప్రొఫెషనల్గా చాలా ఉన్నాయి. బేసిక్గా మా డిఓపి నుంచి నేను బాగా నేర్చుకుందంటే కెమెరా మూమెంట్స్, రిథమ్. సుకుమార్ సార్ అయినా ఎప్పుడు కెమెరా మూమెంట్స్, రిథమ్. ఏదైనా ఊరికే కెమెరా మూవ్ అవ్వదు అనవసరంగా. ఇక్కడ మూవ్ అవ్వాలంటేనే మూవ్ అవుతుంది, ఇక్కడ నుంచి క్యారెక్టర్ ఇట్లా మూవ్ అవుతున్నాడు అప్పుడే మూవ్ అవుతుంది, లేదంటే అసలు మూవ్ అవ్వదు. అట్లా అదొకటి చాలా క్రూషియల్ థింగ్ మా సినిమాటోగ్రఫర్ నుంచి నేను బాగా తెలుసుకుంది. ఎప్పుడైనా రిథమ్ లేకుండా కెమెరా మూవ్మెంట్ చేస్తే అసలు కోప్పడిపోతాడు. బట్ ఈ ప్రెజెంట్ ఎలా హ్యాండిల్ చేస్తారు బ్రో? ఇప్పుడు మొత్తం అంతా సినిమా అంతా కూడా మీ మీదే హ్యాండిల్ అయ్యి ఉంటుంది ఫస్ట్ టైం ఆఫ్ ద సినిమా. సో ఆ ప్రెజర్ని మీరు తీసుకొని మీ నుంచి ఏ అవుట్ బస్ట్ కాకుండా మీ ఈగో కానీ లేకపోతే మీ అగ్రెషన్ కానీ ఇవన్నీ ఎలా కంట్రోల్ చేసుకుంటారు ఆ టైంలో? ఒకరి వల్ల కూడా మీకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కదా, సో వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు? ప్రెషర్స్ అంటే ఇంకా అంతే, ప్రొఫెషనల్ కదా, పర్సనల్ థింగ్స్కి ఎవరు వెళ్ళరు. ఫస్ట్ అందరూ వీఆర్ వర్కింగ్ ఫర్ బిగ్ బడ్జెట్ బిగ్ ఫిలిం, సో అందరూ ఏదైనా ప్రొఫెషనల్ థింగ్స్, ఇంకా అది ప్రొఫెషనల్ మ్యాటర్. ఇంకా అందరూ ఏదైనా సినిమా కోసం అన్నట్టే మూవ్ ఆన్ అయిపోతారు. ఎవరికి ఏం ఈగో క్లాషెస్ వచ్చినా సరే ఏదైనా సినిమా కోసమే కదా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరు ఏం గొడవలు చేయడం ఇలాంటివి ఏమి ఉండవు. అసలు పేరెంట్స్ని ఎలా యాక్సెప్ట్ చేయించారు? సినిమాటోగ్రాఫర్ కెమెరా కొనించి దాని నుంచి ఇంతవరకు ఉంటుందని ఈ రోజు వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు, మీ నేమ్ కానీ లేకపోతే ఇవన్నీ కానీ చూసినప్పుడు. బట్ ఆ రోజు ఆ టైంలో అలాంటి మెదక్ నుంచి స్టార్ట్ అయిన శ్రీకాంత్ గారు ఎలా యాక్సెప్ట్ చేయించారు? ఎలా అంటే ఫస్ట్ నుంచే, అంటే ముందు నుంచే నేను వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసేవాడిని, మా పేరెంట్స్ని. అంటే వాళ్ళు ఏమనుకుంటారో, ఊర్లో వీళ్ళు ఏమనుకుంటారో ఇవన్నీ పట్టించుకోకండి, అసలు ఎప్పుడు ముందు నుంచే బ్రెయిన్ వాష్ చేసేవాడిని. మా పేరెంట్స్ అంటే నన్ను బాగా నమ్ముతారు. నేను ఏదైనా చేస్తున్నా అంటే ఇంక వాడు కరెక్టే చేస్తాడు, దాంట్లో ఏముండదు ప్రాబ్లం. నేను ఏదైనా చెప్తున్నా అంటే దానికి వాల్యూ ఇస్తారు, రిలేటివ్స్లో కానీ ఎక్కడైనా. సో అలా నేను ఏదైనా నేను చేయాలనుకుంటున్నా అంటే సరే అంటాడు. మా నాన్న ఎప్పుడు నో అని చెప్పలేదు ఇప్పటిదాకా. నాన్న నాకు రేపు నేను ఇది చేద్దాం అనుకుంటున్నా అంటే సరే నీ ఇష్టం అంటాడు. రేపు నేను ఈ కెమెరా కొనుక్కోవాలనుకుంటున్నాను అంటే సరే ఎంత కావాలి ఏంటి, ఓకే అంతే అలా ముందు నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు పేరెంట్స్. బట్ పుష్ప పార్ట్ 2 తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? దే ఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. మా నాన్న అయితే అంటే నమ్మలేదు ఆయన, ఇంత ఉంటుంది ఇలా ఉంటుంది అది. అవునా సరే, అంటే నీ కెరియర్ ఖరాబ్ అయిపోతుంది, బీటెక్ చేసావు చక్కగా జాబ్ చేసుకోవచ్చు కదా, రోజు మార్నింగ్ 4 o'clockకి వెళ్తావు, నైట్ ఎప్పుడో 11కి వస్తావు, నీకు ఎందుకు నువ్వు ఇలా అయిపోతున్నావు సన్నగా, తినట్లేదు సరిగ్గా, టైంకి తినట్లేదు, టైంకి పడుకోవట్లేదు అని రోజు వరీ అవుతారు. రోజు ఎందుకు ఇంత కష్టం, ఏదైనా జాబ్ చేసుకుంటే అయిపోయింది కదా అని బాధపడేవారు ఆయన. బట్ లేదు నాన్న ఇది కెరియర్ అని చెప్పి నేను ఎప్పటికప్పుడు చెప్తూ అర్థమయ్యేలా చెప్తూ వచ్చాను. అలా సూపర్ బ్రో. బట్ డెఫినెట్లీ క్రాఫ్ట్స్ 24 ఉన్న అందరికీ ప్యాషన్ నుండి ఇందులోకి వస్తారు. బట్ లైమ్ లైట్ అనేది కొంతమంది మీద ఉంటుంది, డైరెక్టర్స్, యాక్టర్స్ వీళ్ళ మీద లైమ్ లైట్ ఎప్పుడు ఉంటుంది. బట్ ఆ రికగ్నిషన్ కానీ మీరు చేసిన అచీవ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా రావాల్సినంత రీచ్ రానప్పుడు వాటిని ఎలా మోటివేట్ చేసుకుంటారు? అట్లేం లేదు, వస్తుంది. ఇప్పుడు అంటే మన ఇక్కడైతే కొంచెం కమర్షియల్ సినిమా కాబట్టి అందరు ఆడియన్స్ గురించి మాట్లాడుకుంటే జస్ట్ ఫస్ట్ ఎవరు హీరో అలా వెళ్తారు, హీరో కాబట్టి ఆ సినిమాకి వెళ్తారు అని ఉంటుంది. తర్వాత అరే ఈ డైరెక్టర్ సినిమా బాగుంటుంది అలా వెళ్తారు. ఇప్పుడు మీరు కూబా అనే పర్సన్ పేరు మీకు తెలుసు, ఒక డిఓపి అంటే కూబా విజువల్స్ బాగున్నాయి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటే మారింది, జనరేషన్ మారింది. విజువల్స్ సినిమాటోగ్రఫీకి కూడా ఇవాళ రోజు సినిమాటోగ్రఫీ గురించి కూడా మనం ఇవాళ వేరే ఇంటర్వ్యూ తీసుకుంటున్నామంటే సినిమాటోగ్రఫీకి మార్కెట్లో ఒక వాల్యూ వచ్చింది. ఇదివరకు అట్లా అయితే లేదు. సూపర్ బ్రో. బట్ మరి మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరిలో ప్రతి ఫ్రెండ్ గ్యాంగ్లో ఒక ఫోటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్ ఫీల్ అవుతారు ఒకటి. బట్ వాళ్ళు కూడా వాళ్ళ ప్యాషన్లో ఫీల్ అయ్యి ఈరోజు ఇలాంటి పొజిషన్లో కూర్చోవాలంటే ఫిల్మ్ స్కూల్ పక్కా ఉండాలా, లేకపోతే
ఫ్రమ్ ద అంటే మన ఎక్స్‌పీరియన్స్ నుంచి కూడా నేర్చుకొని ఒక బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవ్వచ్చు? అంటే ఎలా చెప్పాలి? నేనేం ఫిల్మ్ స్కూల్ చేయలేదు. అంటే చేయాలనుకున్న బడ్జెట్‌తో కెమెరా కొన్నా నేను. అంటే ఆలోచించాను. మనకి ఫిల్మ్ స్కూల్ అవసరమా? లేదా? ఆ బడ్జెట్ ఉందా? లేదా? మా పేరెంట్స్ అంత పెట్టడానికి రెడీ ఉన్నారా? లేదా? డిపెండ్స్ ఇప్పుడు యాహ్! మా ఫ్రెండ్స్ చాలామంది ఫిల్మ్ స్కూల్ చేశారు. ఫిల్మ్ స్కూల్ చాలా ఇంపార్టెంటే. మీ దగ్గర బడ్జెట్ ఉంది. సో, బడ్జెట్ ఉంటే ఫిల్మ్ స్కూల్ ఎళ్ళండి. లేదంటే ఇంకా మనం ఏం చేయలేం. బడ్జెట్ లేకపోతే కూడా ఎళ్లి ప్రెషర్ చేసి అక్కడ యాహ్! నేర్చుకోవాల్సిన కొత్త విషయాలేమి ఉండవు. ఏదన్నా ఈ రోజుల్లో ఎవ్రీథింగ్ ఆన్ ఇంటర్నెట్. మనకి యూట్యూబ్‌లో ఉన్నాయి, గూగుల్‌లో ఉన్నాయి, బుక్స్ దొరికేస్తున్నాయి. ఏది కావాలన్నా మనం గూగుల్‌ని అడగొచ్చు, యూట్యూబ్‌ని అడగొచ్చు. యాహ్! ఫిల్మ్ స్కూల్ ఇంపార్టెంటే. అన్లెస్ బడ్జెట్ ఉంటే ఎళ్ళొచ్చు. 100% బెస్ట్. నేను కాదని చెప్పను. బట్ ఈ రోజుల్లో అంత నీడేం లేదు నాకనిపించింది. నేనేం ఫిల్మ్ స్కూల్‌కెళ్ళలేదు. ఇవంతా యూట్యూబ్‌లో. ఎవ్రీడే ఏదైనా డౌట్ ఉన్నా యూట్యూబ్‌లో కొట్టాను. అది రాకపోతే ఇంకో ఆప్షన్. లాస్ట్‌కి దాన్ని తెలుసుకునేవాడిని. ఏదైనా కొత్త డౌట్ వచ్చిందనుకో, దాని దాని గురించి పూర్తిగా తెలుసుకునేంత విషయం ఇంటర్నెట్‌లో ఉంది ఇవాళ. ఏదైనా డౌట్ ఉంటే తెలిసిన ఫ్రెండ్స్‌ని అడగడం అలా. బట్ డెఫినెట్‌లీ కెమెరామెన్స్ ఎప్పుడు కూడా మాట్లాడేదేంటంటే, ఒక సినిమాకి లైటింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. అవును. దాంతోని బ్యూటిఫుల్‌గా మనం ఏదన్నా డిజైన్ చేయొచ్చు, ఏదన్నా అవుట్‌పుట్ తేవచ్చు. బట్ అలాంటి లైటింగ్‌లో మీరు మెల్లమెల్లగా పీక్‌కి ఎళ్తున్నారు గదా! ఆ! బట్ ఒక లైటింగ్ వల్ల సినిమా అనే ఎఫెక్ట్ అనేది ఎంతవరకు టర్న్ చేయొచ్చనేది మెయిన్. ఖచ్చితంగా టర్న్ చేస్తది. ఇప్పుడు లవ్‌కి ఒక ఎమోషన్ ఉంటది. ఆ! ఒక సాడ్ సీక్వెన్స్‌కి ఒక ఎమోషన్ ఉంటది. డ్రామాకి ఒక ఎమోషన్ ఉంటది. మనం అది లైటింగ్‌తోనే కన్వే చేస్తాం. ఇక్కడ లైట్ ఆన్ ఒక లైట్ ఆన్ ఉండడం ఎంత ఇంపార్టెంటో, ఒక లైట్ ఆఫ్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. సినిమాటోగ్రఫీ థింగ్‌లో చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు ఈ సీన్‌ని ఎట్లా చిల్ అవుట్‌లో తీయాలా? లేదు బ్రైట్‌లో తీయాలా? సన్‌లైట్‌లో తీయాలా? నైట్‌లో తీయాలా? డేలో తీయాలా? అనేది కంప్లీట్‌గా ఎమోషన్ ద్వారా చూపిస్తాం అది. లైటింగ్ ద్వారానే ఎమోషన్‌ని బయటికి ఎన్హాన్స్ చేయగలుగుతాం. సూపర్. బట్ పార్ట్ 2కి స్టార్టింగ్ నుంచి మీరు ఎంటర్ అయ్యి ఉన్నారు కాబట్టి, ఆ! లైటింగ్ ప్యాటర్న్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? క్యూబా గారు, మీరు, డైరెక్టర్ గారు అందరూ కూర్చున్నప్పుడు వాట్ ఆర్ ద డిస్కషన్స్? సో, ఫస్ట్ సీన్ అనేది మా డీఓపీకి చెప్పేవాళ్ళు వాళ్ళు. చెప్పాక మూడ్ ఇది అని చెప్పాక ఆయనకి అంటే ఎమోషన్స్ ఇవి తెలవకపోయినా మూడ్ బాగా అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్‌లోనే ఆయనకి ట్రాన్స్‌లేట్ చేసి చెప్తే ఓకే. అంటే ఆయనకు పార్ట్ 1 చేశాడు కాబట్టి ఇప్పటికి చాలా తెలిసిపోయింది. అంటే తెలుగు ఎమోషన్స్ ఓకే. కానీ మన కల్చర్ గానీ ఆయనకు బాగా అలవాటయ్యాయి. సో, ఆయన అర్థం చేసుకొని దాన్ని ఇది సీన్ ఇట్లా అని చెప్పి ఆయన ముందే డిసైడ్ చేసేవాళ్ళు. ఇట్లా చేద్దామని మాతో ఒక చిన్న డిస్కషన్ ఉండేది. డిస్కషన్ అయ్యాక మేము దాన్ని లైటింగ్ చేసేవాళ్ళం. ఫస్ట్ డే షూట్‌కి ముందే లైటింగ్ చేసి ఎవ్రీథింగ్ రెడీ చేసి ఉంచేవాళ్ళం. ఎందుకంటే సుకుమా సార్ వచ్చి ఎప్పుడు ఎటు ఫ్రేమ్ పెడతారో తెలీదు. ఎటు షూట్ చేద్దాం అనుకుంటారో తెలీదు. సో, ఎవ్రీథింగ్ ఎప్పుడు రెడీ ఉండేది సెట్‌లో. పార్ట్ 1కి మీరు కొంచెం బయట నుంచి మొత్తం అంతా అబ్జర్వ్ హ్మ్. చేస్తుంది. హ్మ్. పార్ట్ 2కి మీరు ఎంటర్ అయ్యారు కదా! అవును. వాట్ ఆర్ ద చేంజెస్ మీరు చాలా మంచిగా అబ్జర్వ్ చేసినవి ఏమైనా ఉన్నాయా? పార్ట్ 1 చాలా టు ఉన్నాయి. పార్ట్ అంటే అప్పుడు జస్ట్ అబ్జర్వేషన్‌కెళ్తే మనం ఇన్వాల్వ్ అవ్వము. యాహ్! ఎప్పుడైతే యాహ్! వర్క్‌లో ఇన్వాల్వ్ అవుతామో అప్పుడే దాని గురించి తెలుస్తది. ముట్టుకుంటేనే కదా తెలుస్తది ఏదైనా. సో, అన్ని ముట్టుకుంటేనే తెలిసినాయి. అన్నీ ఏదైనా కెమెరా గానీ, లైటింగ్ గానీ, వాటి ఎట్లా వాడతారు, ఏది ఎట్లా వాడాలి ఎవ్రీథింగ్. అంతకుముందు కంటే. అంతకుముందు చిన్న చిన్న లైట్స్‌తో వర్క్ చేసేవాళ్ళం. సో, ఓకే. వర్క్ చేశాకే పార్ట్ 2కి ఇన్ని లైట్స్ ఇది క్రూ యాహ్! లెట్స్ డిస్కస్ అబౌట్ పార్ట్ 2 గురించి మెయిన్‌గా. అండ్ మోస్ట్ టఫెస్ట్ పార్ట్ టు షూట్. లైటింగ్ చేయడానికి గాని, లేకపోతే సినిమాటోగ్రాఫర్‌గా మీకు ఛాలెంజ్ ఇచ్చింది గాని? ఆబ్వియస్‌లీ జాతర మీరు జాతర. చూసుంటే. జాతర మీరు చూస్తే మీకు యాహ్! ఇట్స్ యాహ్! గ్రేట్. చాలా మంచి లైటింగ్ బ్రిలియంట్. 'కూబా' గారు కిల్డ్ ఇట్ చెప్పాలి. సో, లైటింగ్ అంటే అది అంత అంటే ఎప్పుడైనా ఇప్పుడు ఈ ఫ్రేమ్ ఉంది మన వరకే. ఎంతవరకు లైటింగ్ చేయాలో అంతవరకే చేస్తాం. యాహ్! మనం ఇంత వైడ్‌కెళ్తున్నాం. ఇంత జాతర 3000 పీపుల్ క్రౌడ్ ఉన్నారు. ఇంత ఇంత పెద్ద సీక్వెన్స్ గదా! సో, ప్రతీదీ ఎంటైర్ లైటింగ్ చేయాలి. పెద్ద సెట్. అవునవును. ఎవ్రీథింగ్ లైటింగ్ చేయాలి. సో, ఇది చాలా టఫెస్ట్ పార్ట్ జాతర మాకు. ఆహ్, జాతర వచ్చేసి చాలా చాలా రోజులు షూట్ చేసాం. కౌంట్ నాకు తెలీదు. బట్ చాలా రోజులు షూట్ చేసాం. ఓకే. వెరీ టఫ్ జాతర మాకు. టఫ్ అంటే చాలా ఆహ్, క్రూషియల్. అండ్ టెక్నాలజీతో కూడినప్పుడు సినిమాటోగ్రఫీ ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుంది బ్రో. అవును. రీసెంట్‌గా ఫైట్స్ గాని, కొరియోగ్రఫీ గాని, యూజ్ చేసే కెమెరా విధానాలు గాని, హ్మ్. ద టెక్నాలజీ అనేది ఎంతవరకు సినిమాటోగ్రఫీ డిసడ్వాంటేజ్? ఆయన నేచురాలిటీని పోగొట్టి ఈ టెక్నాలజీ యాడ్ అయినప్పటికీ ఆ డిసడ్వాంటేజ్ అంటే ఏం లేదు. ఓకే. అంటే ఆ సీన్‌కి అది అవసరం అనేది అంటే నేను చెప్పాను గదా! స్టార్టింగ్‌లో. ఏదైనా ఇది ఈ ఈ షాట్‌కి, ఈ సీక్వెన్స్‌కి ఈ కెమెరా మూవ్‌మెంట్ అవసరమైతేనే వాడతాం ఎప్పుడైనా. అలా డిసడ్వాంటేజ్ ఏమి ఉండదు. ఈ ఫస్ట్ ఫైట్ మీరు చూసినట్టయితే యాహ్! దానికి అసలు చాలా కొత్త ఎక్విప్‌మెంట్స్ వాడారు. నేను అదే ఫస్ట్ టైమ్ చూడడం. కూన్ అని థాయిలాండ్ నుంచి ఒక స్టడీ క్యామ్ ఆపరేటర్ వచ్చాడు. ఒమేగా అని ఒక ఎక్విప్‌మెంట్ అది. ఇలా ఉంటది స్టడీ క్యామ్ ట్రినిటీ అని. ట్రినిటీ వాడాం, స్టడీ క్యామ్ వాడాం. తర్వాత
టెక్నోక్రెయిన్ వాడడం, ఇలాంటి స్పెషల్ ఎక్విప్మెంట్స్ చాలా వాడడం ఆ ఫైట్ మీరు చూస్తుంటే. అంత బ్రిలియంట్గా క్యాప్చర్ అవ్వడానికి కారణం ఇవే ఎక్విప్మెంట్సే. సో ఆ షార్ట్కి అంత అంత అంటే చూసినప్పుడు అంత క్లియర్గా ఎవ్రీథింగ్ మూమెంట్ కానీ క్యారెక్టర్ వెళ్తున్నప్పుడు ఎవ్రీథింగ్ క్యాప్చర్ చేయగలుగుతున్నాం అంటే ఎక్విప్మెంట్స్ వల్లే. సో గుడ్ గేర్ ఈజ్ ఇంపార్టెంట్, కాదని చెప్పండి. బట్ ఒక 2-3 ఐకానిక్ షార్ట్స్ బ్రో, ఒక సినిమాటోగ్రఫర్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది అక్రాస్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చూసిన అన్ని సినిమాల్లో ఒక 2-3 షార్ట్స్. కెరియర్ స్టార్టింగ్లో లైక్ ఫస్ట్ 1 నేను ఒక్కడే చూసినప్పుడు బాగా ఇన్స్పైర్ అయ్యా. అప్పుడే సినిమాటోగ్రఫీ ఇది స్టార్ట్ చేసాం షార్ట్. ఇప్పుడు 1 నేను ఒక్కడే చూసినప్పుడు వావ్ అనిపించింది. ఆ షార్ట్ ఉంటుంది కదా, అది చూసి సో అప్పటి నుంచి రత్నవేల్ గారు ఈజ్ మై ఫేవరెట్ సినిమాటోగ్రఫర్ టిల్ డేట్. సో ఆయన్ని కలిసినప్పుడు వాట్ ఇస్ ద డిస్కషన్? అదే చెప్పాను ఫస్ట్, సార్ మీరే అందరు చెప్పినట్టు కాదు, మీరే నా నిజమైన ఫస్ట్ ఇన్స్పిరేషన్. 1 నేను ఒక్కడిని చూసి నేను సినిమాటోగ్రఫీ ఈ కెరియర్లో ఇంకా ఇలాంటి క్రియేట్ చేయాలని అది ఎక్కువ స్టార్ట్ అయింది నాకు లోపల నుంచి తపన అని చెప్పాను ఆయనకి. ఫస్ట్ టైం మీటింగ్ విత్ సుకుమార్ గారు గుర్తుందా సార్? ఎలా మీట్ అయ్యారు? గుర్తుంది. ఫస్ట్ అది ఫోటో తీయడానికి వెళ్ళాను. ఆయన సడన్గా హరిహరిగా బయటికి వెళ్తున్నాడు. ఏదో ఫోటో తీశాను, ఫోకస్ మిస్ అయింది. సార్ ఆయన వెళ్ళిపోతుందా అన్నారు. ఆయన ఏదో బిజీలో వెళ్తున్నారు, అప్పుడే వర్క్ జరుగుతుంది, పుష్పవన్ వర్క్ జరుగుతుంది. ఆయన బిజీలో ఉన్నారు. ఆ రోజు సార్ వాళ్ళ యానివర్సరీ, ఆయన ఫస్ట్ టైం వాళ్ళు అక్కడే. సో ఫోటో తీస్తున్నప్పుడు ఆయన భయం అవుతుంది, షేక్ అయింది ఫస్ట్ టైం నా చేతిలో కెమెరా ఆయన చూసినప్పుడు. ఆయన అట్లా బియర్డ్ పెట్టుకొని ఫస్ట్ టైం కదా చూడడం, ఆయనను చూడాలా ఫోటో తీయాలా అర్థం కాని షాక్లో ఉన్నా నేను. బట్ నౌ సుకుమార్ గారితో సినిమా అంతా కంప్లీట్ అయిన తర్వాత జర్నీలో వాట్ యు లెర్న్ ఫ్రమ్ వన్ యూనిక్ థింగ్ ఫ్రమ్ ద సుకుమార్ గారు అంటే? ఆయన నుంచి అంటే సీన్ ఎన్హాన్స్ చేయడం అండి. ఫస్ట్ ఒక సీన్ ఏదైనా ఇవాళ ఈ సీన్ చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ ఆయన వచ్చి ఆర్టిస్ట్తో కూర్చొని అక్కడ సీన్లో ఉండి సీన్లో ఇన్వాల్వ్ అవుతారు ఆయన. అప్పుడే ఆయన లోపల నుంచి అంటే పేపర్ మీద ఎంత ఏం రాసుకున్నా కానీ ఆయన అక్కడికి ఆయన నుంచి ఆయన దగ్గర ఆయన క్రియేటివ్ డైరెక్టర్ అని చెప్పడానికి ఇది ఒకటే. అంటే మిగతా వాళ్ళకి ఆయనకి తేడా, మిగతా వాళ్ళతో నేను అంత వర్క్ చేయలేదు కాబట్టి నేను చెప్పలేను. ఆయన దగ్గర మాత్రం నేను నేర్చుకునేది సీన్ దగ్గరికి వచ్చి ఆ సీన్లో ఇన్వాల్వ్మెంట్ మొత్తం, ఆర్టిస్ట్ ఏం మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడితే బాగుంటుంది, ఎటు నడుస్తున్నాడు, కన్రేపు పెట్టుకొడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవ్రీ చిన్న థింగ్స్ ఆయన అబ్జర్వ్ చేస్తారు. అక్కడ ఆయనకు తప్ప ఎవరికి తెలియదు ఏం జరుగుతుందో షూట్. మాకు ఎడిటింగ్ చూసే వరకు పూర్తిగా తెలియదు. సో అక్కడ ఎడిటర్ ఆన్లైన్ ఎడిటర్ చూపిస్తే కానీ మాకు కొంచెం అర్థం కాదు. ఆయనే అక్కడ ఉండి క్యారెక్టర్తో ట్రావెల్ అవుతాడు. అక్కడ ఆయన పుష్ప అనే క్యారెక్టర్తో ట్రావెల్ అవుతాడు. పుష్ప అనే క్యారెక్టర్ ఇలా కాదు ఇలా ఉంటే బాగుంటుంది అని ఆయన అక్కడే చేసుకుంటాడు. అంటే పెన్ మీద అర్థం కాదు, ఆయన చేసి చూపిస్తూ ఉంటే అల్లు అర్జున్ సార్ చేసి చూపిస్తూ ఉంటే ఆయన ఇలా ఆయన అక్కడికక్కడే చాలా బ్రిలియంట్ చేంజెస్ చెప్తూ ఉంటాడు. అందరూ షాక్ అవుతూ ఉంటాం, ఎవరికి రాని ఐడియాస్ వస్తాయి ఆయనకి అప్పటికప్పుడు ఆన్ సెట్. శ్రీకాంత్ గారు సుకుమార్ గారు స్కూల్ నుంచి బయటకు వస్తారా? ఎందుకంటే ఆ స్టూడెంట్ గానే ఉండిపోతారా లేకపోతే? లేదు, అంటే బయట ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది, పార్ట్ 3 స్టార్ట్ అవ్వడానికి చాలా టైం ఉంది. అట్లే మధ్యలో ఇప్పుడే చిన్నగా నాకు కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. సో డిస్కషన్ జరుగుతుంది, మేబీ జనవరి టైంలో నా ఓన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వచ్చు. కంగ్రాచులేషన్స్ బ్రో. బట్ మీకంటూ ప్రిఫర్డ్ స్క్రిప్ట్స్ ఏమైనా ఉంటాయి, ఇవైతే ఇంకా బాగా నేను ఎక్స్ప్లోర్ చేయగలను సినిమాటోగ్రాఫర్ కానీ? ప్రిఫర్డ్ స్క్రిప్ట్స్ ఏం లేవు, వచ్చే స్క్రిప్ట్స్లోనే అంటే ఇప్పుడు నాకు మా సినిమాటోగ్రాఫర్స్కి అన్ని జానర్స్ ఇష్టం, ఇదే ఇష్టం అని చెప్పలేము. డైరెక్టర్స్కి పర్సనల్గా సపరేట్ జానర్స్ ఉంటాయి. సినిమాటోగ్రాఫర్స్కి ఇప్పుడు డ్రామా తీయాలి, డ్రామా తీసినప్పుడు ఒక క్రియేటివ్ లైటింగ్ చేసి దాంట్లో ఎమోషన్ బయటకు తీసుకొస్తాం. ఒక థ్రిల్లర్ తీసినప్పుడు దానికి ఒక స్టోరీ టెల్లింగ్, విజువల్ స్టోరీ టెల్లింగ్ ఇస్తాం. దానికి సపరేట్ విజువల్ స్టోరీ టెల్లింగ్. ఈ స్క్రిప్ట్లో ఇంతకు మనకు స్కోప్ ఉంది, మనం చేయడానికి స్కోప్ ఉంది అనేది స్క్రిప్ట్ చూస్ చేసుకుంటాను నేను. అంటే మన వర్క్ ఎన్హాన్స్ అయ్యే స్క్రిప్ట్ ఇది అని చెప్పి అది చూస్ చేసుకుంటాను. ఎనీ స్పెషల్ కాంప్లిమెంట్ మొత్తం ఈ జర్నీ మొత్తం అని? చెప్పుకోవాల్సిన విషయం చాలా. సో ఇది మీరు సినిమా చూస్తే సెకండ్ సీన్ చైల్డ్ ఎపిసోడ్ ఉంది కదా, అబ్బాయి క్రికెట్ సీన్. సో సార్ ఏదైనా ఫస్ట్ స్టోరీ రాసుకున్న తర్వాత రేపు కొన్ని రోజుల్లో ఈ షూట్ చేస్తున్నాం, ఒక 1 వీక్లో ఈ షూట్ ఉందని చెప్పి నన్ను ఒకసారి రిహార్సల్స్కి పంపించేవాడు. నా చిన్న కెమెరా S3 తీసుకొని, గింబల్ తీసుకొని మేము కో డైరెక్టర్ ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్స్తో పాటు వెళ్ళేవాడిని. రిహార్సల్స్కి వెళ్ళి సీన్ అంతా రిహార్సల్ చేసేవాళ్ళం ఫస్ట్ చిన్న కెమెరాతో, అంటే ఆయన చూసుకోవడానికి. సీన్ అంతా రిహార్సల్ చేసి అది సార్ తెచ్చి చూపించాం ఫస్ట్ టైం. అంటే నేను సినిమా జాయిన్ అయిన 6 months తర్వాత ఆయన తెలుసు కానీ బిజీ ఉంటాడు, ఎప్పుడు పలకరి డిస్టర్బ్ చేసేవాళ్ళం కాదు. ఆయన ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ఎప్పుడు 24 hours తినేటప్పుడు ఆలోచిస్తారేమో నాకు తెలిసి, ఇప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు, ఎవరు డిస్టర్బ్ చేయరు ఆయన. సో ఇట్లా చేసుకొని వచ్చినాక చూపించారు ఆయనకి, నేను చేసుకొచ్చినాక నెక్స్ట్ డే చూపించారు. జాతర చేస్తున్నాం అప్పుడు, నేను మేము షూట్ డే రోజే వెళ్ళి రిహార్సల్ చేసుకొని వచ్చాం అక్కడే RFCలో. సో అది చాలా బాగా నచ్చింది. పిలిచి నాకు హగ్గిచ్చి
హగ్ చేసుకొని అసలు బ్రిలియంట్గా తీసావు, నేను నా మైండ్లో ఎలా అనుకున్నానో అలానే తీసాను అని చెప్పి, ఇది సేమ్ తీసుకురండి అని చెప్పి ఇంకో యూనిట్ని మారేడుమిల్లికి పంపించారు. ఆ తర్వాత అదే సేమ్ ఉంది సినిమాలో ఇవాళ. అలాంటి కొన్ని రిహార్సల్స్ చేశాను నేను సినిమా త్రూఅవుట్. ఆయనకి ఏదైనా ఈ సీన్లో ఏమైనా డౌట్ ఉంటే ముందే రిహార్సల్స్ వెళ్ళి చేసేవాళ్ళం, అలా జాతర అవి, ఇంకొన్ని హీరో సీన్స్, ఆ సీఎం అయ్యి వచ్చే సీన్స్, అవన్నీ కొన్ని రిహార్సల్స్ చేసేవాడిని నేను. రిహార్సల్స్ చేసి ఆయనకు చూపిస్తే ఆయనకి ఇంకా మంచి క్లారిటీ వచ్చేది. క్లారిటీ వచ్చాక ఇంకా వెళ్ళిపోండి షూట్కి అని చెప్పి చెప్పేవారు. అండ్ మీ కెమెరా సగం తబితా మేడంని క్యాప్చర్ చేస్తూ ఉంటుంది, ఎక్కువ ఫోటోలు చూస్తూ బాండ్ విత్ తబితా మేడం ఎలా ఉంటుందండి? తను లైక్ ఇంకో మదర్ నుంచి వచ్చిన సిస్టర్ ఇంకా నాకు. తన వల్లే అని చెప్పొచ్చు. తన వల్ల పవిత్ర వల్ల. యా, వాళ్ళిద్దరు లేకపోతే ఇవాళ నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. వాళ్ళ సపోర్ట్ వల్లే ఇవాళ పుష్ప 2. వాళ్ళు గ్రేట్ సపోర్ట్ సార్. ఎందుకంటే రీసెంట్గా వాళ్ళ ఇంట్లో పనిచేసిన వాళ్ళకి ఏదో గవర్నమెంట్ జాబ్ వస్తే ఎప్పుడు ఎవరికి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఎప్పుడు ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఫస్ట్ నించుంటారు. ఆ విషయంలో ఎప్పుడు తగ్గరు అసలు. సూపర్ సార్. ఫైనల్లీ డిస్కస్ అబౌట్ అల్లు అర్జున్ గారు. అంటే ఆయన హార్డ్ వర్క్ కానీ, డెడికేషన్ కానీ ఆన్ సెట్స్లో ఎలా ఉండేది మీరు చూసినప్పుడు? మాకెప్పుడు ఆశ్చర్యపరుస్తారు. ఎప్పుడు అంటే సర్ప్రైజ్ అయ్యేవాళ్ళం. ఇంపార్టెంట్లీ ఫస్ట్ టైం అంటే ఇదంతా చేస్తున్నాం షూటు, ఇంటర్వెల్ సీక్వెన్స్ చేసేటప్పుడు సారీ చెప్పే సీన్ కదా, ఆ సీన్కి నేను అక్కడే నించున్నాను, కెమెరా డాల్ వెనక నించుని పర్ఫార్మెన్స్ చేస్తూ ఫస్ట్ షాట్ అన్నారు, వచ్చారు చేస్తున్నప్పుడు మానిటర్ దగ్గర నించొని ఉండిపోయేలా. అంటే 3 minutes వరకు కట్ చేయలేదు కెమెరా, ఇంత సైలెంట్గా ఉంది, ఎవ్వరు ఇంత సౌండ్ లేదు ఎక్కడ. ఆయన చేసే పర్ఫార్మెన్స్ చూస్తూ ఉండిపోయాను నేను. అప్పుడే అనుకున్నా ఇంకా ఇది పేలిద్ది థియేటర్లో ఎట్లయినా. అది అలానే అసలు బ్రిలియంట్. ఆయన పర్ఫార్మెన్స్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఇవాళ అందరు చూస్తున్నారు, చూడండి అందరు వెళ్ళి. సో ఆయన పర్ఫార్మెన్స్ అక్కడ ఉండిపోయారు. స్టైల్ యాక్టర్ అసలు. సార్ ఆయనకి కూబా గారికి ర్యాపో డిస్కషన్ ఏం జరుగుతుంది సార్? కెమెరా ఎలా పెడదాం, యాక్టర్ ఇలాంటివి? ఆయనకు పక్కా జరుగుతుంది. ఆయన ఎప్పుడు మెచ్చుకుంటూ ఉంటారు కూబా గారిని. బ్రిలియంట్ కూబా, బెస్ట్. మొన్న మైక్ తీసుకొని ఎప్పుడైనా షార్ట్ వచ్చిందని బెస్ట్ సినిమాటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అని చెప్పి అలా ఎప్పుడు మెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళకు మంచి ర్యాప్ ఉంది. సో కిసిక్లో నేను ఒక లైటింగ్ చూసానండి. కరెక్ట్ కిసిక్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ లైటింగ్ డింగ్ అని వస్తూ ఉంటుంది. సో దాంట్లో మీ పాత్ర ఎంతవరకు ఉందండి? అంటే ఒక సపరేట్ లైట్ అనమాట అది, 85 kV లైట్ అది. సో దానికి ఒక సపరేట్ జనరేటర్ ఇవ్వాలి మళ్ళీ. యా, సపరేట్ లైట్ అది కరెక్ట్. ఆ కిసిక్ అన్నప్పుడే ఆ కొరియోగ్రాఫర్ గణేశాచార్య గారే క్లిక్ చేసేవారు అనమాట. కరెక్ట్ కిసిక్ అనగానే ఆయన క్లిక్ చేసేవారు, ఆయన చేతిలో ఉండేది అది. సో మొత్తం ఫ్యామిలీ అంతా, సుకుమార్ గారి ఫ్యామిలీలో మొత్తం అంతా కలిపి ఒకసారి సినిమా చూసారు కాబట్టి మీరు అందరూ. సో అప్పుడు రియాక్షన్స్ ఎవరు ఎలా ఉన్నాయి, ఎలా ఎంజాయ్ చేశారు? నేను వాళ్ళే చూస్తుండే యాక్చువల్లీ. నేను వర్క్ చేశాను కదా, సో ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఎవరికి ఎంత, మాకు ఆల్రెడీ అంత స్టోరీ తెలుసు. సో థియేటర్లో మేము అంత ఎక్స్పీరియన్స్ చేయలేము, ఆల్రెడీ అంత చూసేస్తున్నాం, అంత స్టోరీ అంతా తెలుసు కాబట్టి ఎవరు ఎట్లా ఎంజాయ్ చేసేవారనేది ఎక్కువ చూసాను నేను. వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వాళ్ళందరికీ ఫస్ట్ టైం కదా సినిమా చూడడం, స్టోరీ తెలియదు వాళ్ళకి, సీన్స్ అవి. సో వాళ్ళందరూ ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, అందరికి నచ్చుతున్నాయా ఏంటి, ఆ టెన్షన్ కూడా ఉండేది. సో వాళ్ళని మీరు చూస్తుంటే మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు హ్యాపీగా. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? శ్రీకాంత్ తర్వాత నా పేరు చూసినప్పుడు ఒక హై వస్తుంది. ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ అబౌట్ మీ. చాలా లైక్ చేస్తారు అందరూ, ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేస్తారు ఎప్పుడు. యా, బ్యూటిఫుల్. పార్ట్ 3కి ఇంకా టైం ఉందా బ్రో? చాలా ఉంది. బట్ మాకు అందరు డౌట్ ఏంటంటే వేరీస్ పుష్ప అని ఒక టీజర్ వచ్చింది. సో ఆ వేరీస్ పుష్ప ఎక్కడ కూడా మాకు సినిమాలో కనబడలేదు. అది ఇప్పుడే కాదు, ఇంకా ఉంది, ముందు ఉంది. గ్రేట్, ఇంకా టైం ఉంది. అంటే అది పార్ట్ 3 స్టోరీ అనొచ్చా? అది చెప్పలేను నేను, చెప్పకూడదు యాక్చువల్లీ. బట్ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది రికగ్నిషన్తో పాటు రెమ్యునరేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అంటారు కదా. సో మీరు ఆల్రెడీ వర్క్ చేసి బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ చేశారు కాబట్టి ఇంపార్టెన్స్ ఆఫ్ ద సినిమాటోగ్రాఫర్కి అదే రెమ్యునరేషన్స్ అనేవి ఎలా ఉంటాయి? అంటే డిపెండ్స్ అండి. అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ సినిమాకి బడ్జెట్ ఉంది కాబట్టి వాళ్ళకి, ఈ సినిమాకి బడ్జెట్ ఉంది కాబట్టి రెమ్యునరేషన్ ఇస్తారు. కొన్నిసార్లు సినిమా అంటే ఇష్టం అందరికీ, బడ్జెట్, అందరూ డబ్బుల కోసమే వర్క్ చేయరు ఫస్ట్. అది ఫస్ట్ థింగ్. కొందరు ప్యాషన్ కోసం వర్క్ చేస్తాం, సినిమా కోసం వర్క్ చేస్తాం. పుష్ప 2 లాంటి సినిమాకి చేయడానికి డబ్బులు లేకుండా వర్క్ చేయమన్నా ఇవాళ 100 of people రెడీగా ఉంటారు ఎప్పుడు. అంటే అంత ఆ స్టైల్ని ఎంజాయ్ చేయడానికి. సో మనీ రెమ్యునరేషన్స్ అనేది అంత పట్టించుకోరు ఎవరు. బట్ ఒక ఆస్పిరెంట్కి మీరు ఇచ్చే ఒక మంచి సజెషన్, వాట్ దే ఫాలో, అంటే త్రూ అవుట్ ద జర్నీ వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వాల్సిన ఒక పాయింట్ ఏదైనా ఉంటుంది ఆస్పిరెంట్గా ఇండస్ట్రీలోకి వచ్చిన? రెస్ట్ తీసుకోకండి. ఎవ్రీడే మీరు ఏదైతే ప్యాషన్ అనుకుంటున్నారో దాని గురించి ఆలోచించకుండా పడుకోకండి ఈరోజు, అంతే. అదొక్కటే మాట.
గ్రేట్ బ్రో, విష్ యూ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. మీ నర్వస్నెస్ అయితే నేను తీయలేకపోయాను ఫ్రమ్ స్టార్టింగ్ టు Sorry. ఎండ్ ఇంటర్వ్యూ. బట్ డెఫినెట్లీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఎవరికైనా థ్యాంక్స్ నోట్ చెప్పాలి అనుకుంటే ఐ థింక్ మా ఛానల్ నుంచి కూడా మీరు థ్యాంక్స్ నోట్ మీ జర్నీలో హెల్ప్ చేసిన వాళ్ళందరికీ. ఆబ్వియస్లీ పవిత్ర, తబితా సుకుమార్ గారు వీళ్ళే నా కెరియర్ని ఇక్కడ దాకా తీసుకెళ్తారు. వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు సార్ నన్ను. సో అది వాళ్ళకే చెప్పాలి. సో నువ్వు రిహార్సల్స్ బాగా షూట్ చేస్తున్నావు, కానీ ఈసారి ఇంటర్వ్యూ కూడా రిహార్సల్ చేసి వెళ్ళి అంటారు ఈసారి సుకుమార్ గారు. పక్క ఇంటర్వ్యూ అంటారేమో. సో నెక్స్ట్ టైంలో మంచిగా రిహార్సల్ చేసి ఒక మంచి ఇంటర్వ్యూ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా. బట్ ఎనీ ఫైనల్ నోట్, ఎందుకంటే పుష్ప 2కి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది, ఆడియన్స్ వాట్ దే మిస్ ఇన్ కేస్ సినిమాని చూడకపోతే థియేటర్లో? చాలా మిస్ అవుతారు. ఫస్ట్ అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ మిస్ అయిపోతారు మీరు థియేటర్లో చూడకపోతే. మొబైల్లో మీరు అంత ఎక్స్పీరియన్స్ చేయలేరు. థియేటర్లో ఆయన పర్ఫార్మెన్స్ అస్సలు మిస్ అవ్వకండి. అది నేను చెప్పేది ఆడియన్స్కి, అస్సలు మిస్ అవ్వకండి. మిస్ అయితే చాలా మిస్ అవుతారు. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. థ్యాంక్ యూ బ్రో. మీలాంటి వాళ్ళని కెమెరా ముందు తీసుకురావడం చాలా కష్టం. సో ఏదోలాగా ఒకసారి వచ్చారు, కెమెరా వెనకాల నుండి మీరు మ్యాజిక్లు చేయండి. ఆ మ్యాజిక్ మేము ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాం. విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్ ఫర్ ఫ్యూచర్ ఎండివర్స్. థ్యాంక్ యూ. సో గైస్, ఒక బ్యూటిఫుల్ ఇంటరాక్షన్ మన శ్రీకాంత్ గారితో జరగడం జరిగింది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా పుష్ప 2 సినిమాని చూడకపోతే హ్యాపీగా మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి పుష్ప 2 సినిమాని అయితే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.